ఇండి కూటమి తరపున ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా రిటైర్డ్ జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఎంపికలో కీలక పాత్ర పోషించడం ద్వారా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జాతీయ రాజకీయాలను ఆకర్షించారు. ఉపరాష్ట్రపతి ఎన్నిక ఫలితం ఎలా ఉండబోతుందో అనే విషయంపై స్పష్టత ఉన్నప్పటికీ బలమైన ఎన్డీఏను ఢీకొట్టే అభ్యర్థిగా రిటైర్డ్ న్యాయమూర్తిని తెరపైకి తేవడం వెనుక అనేక వ్యూహాలున్నాయంటున్నారు. జాతీయ స్థాయిలో ఎన్డీఏ ప్రభుత్వంపై తమ నిరసనను వ్యక్తం చేయడానికి ప్రతిపక్షాలు ఉపరాష్ట్రపతి ఎన్నికను ఓ వేదికగా మార్చుకున్నా తెలుగు రాజకీయాల్లో మాత్రం రేవంత్ రెడ్డి వ్యూహమే ఆసక్తికరంగా మారింది. వాస్తవానికి ఎన్డీఏ అభ్యర్థిపై పోటీ చేయాలని ప్రతిపక్షాలు నిర్ణయం తీసుకున్న వెంటనే తమిళనాడుకు చెందిన ఎంపీ తిరుచి శివ పేరు ప్రచారంలోకి వచ్చింది. ఎన్డీఏ తరపున తమిళనాడు రాష్ట్రానికి చెందిన నేతను ఎంపిక చేయడం వల్ల విపక్షం కూడా అదే వ్యూహం అనుసరించాలనే చర్చ జరిగింది. అయితే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జోక్యంతో అనూహ్యంగా జస్టిస్ సుదర్శన్ రెడ్డి పేరు తెరపైకొచ్చింది. రేవంత్ రెడ్డి పక్కా వ్యూహంతోనే సుదర్శన్ రెడ్డిని తెరపైకి తెచ్చారని, ఈ ఎంపిక ద్వారా ఆయన జాతీయ రాజకీయాలను ప్రభావితం చేసే స్థాయికి చేరుకున్నారంటున్నారు. అదే సమయంలో రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ అధిష్టానానికి మధ్య పొసగడం లేదని, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో అనుబంధం తెంచుకోలేకపోతున్నారన్న విమర్శలకు ఆయన చెక్ చెప్పినట్లే అంటున్నారు. ఓ విధంగా చెప్పాలంటే తన రాజకీయ గురువు చంద్రబాబును మించేలా వ్యూహరచన చేసి జాతీయ రాజకీయాల్లో తెలుగు నేతలకు ప్రతిష్ట పెంచారని ప్రశంసలు అందుకుంటున్నారు రేవంత్ రెడ్డి. 2023లో బీఆర్ఎస్ ను గద్దె దించి ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి తన 20 నెలల పాలనలో అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నారు. ఓ విధంగా ఆయన కనిపించే శత్రువులతో పాటు తెరచాటున కత్తి దూస్తున్న అంతర్గత శక్తులతోనూ యుద్ధం చేయాల్సి వస్తోందంటున్నారు. ముఖ్యమంత్రి పదవిని ఆశించిన పలువురు కాంగ్రెస్ సీనియర్లు అడుగడుగునా రేవంత్ రెడ్డికి అవాంతరాలు సృష్టిస్తున్నారనే విమర్శలు ఎదుర్కొంటున్నారు. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నేరుగానే విమర్శలు చేస్తుండగా ఆయనకు వెనుక నుంచి పలువురు ఉసిగొల్పుతున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇదే సమయంలో తన మంత్రివర్గంలో ఎవరు మంత్రులుగా ఉండాలనే స్వేచ్ఛ ఇవ్వకుండా కాంగ్రెస్ అధిష్టానం రేవంత్ రెడ్డికి పరిమితులు విధించిందనే ప్రచారం చేస్తున్నారు. ఇదే సమయంలో చంద్రబాబు భుజాలపై గన్ పెట్టి రేవంత్ రెడ్డిని కాల్చాలని ప్రతిపక్షం బీఆర్ఎస్ విమర్శలు గుప్పిస్తోంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రయోజనాలను గాలికి వదిలేసి చంద్రబాబు రుణం తీర్చుకునేలా పనిచేస్తున్నారని ఆరోపిస్తోంది. ఇంటా బయట ఎదురవుతున్న ఈ సవాళ్ల నుంచి బయటపడేందుకు రేవంత్ రెడ్డి ఇన్నాళ్లు తగిన సమయం కోసం ఎదురు చూశారని, ఉపరాష్ట్రపతి ఎన్నికలను అందుకు వేదికగా చేసుకునే తనపై జరుగుతున్న ప్రచారం, విమర్శలకు ఒకేసారి చెక్ చెప్పారంటున్నారు. ఇదే సమయంలో కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉంటూ బీజేపీ పెద్దలతో రేవంత్ రెడ్డి సత్సంబంధాలు కొనసాగిస్తున్నారనే విమర్శలు, ఆరోపణలు కూడా ఆయనను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఈ ప్రచారానికి కూడా రేవంత్ ఇప్పుడు సమాధానమిచ్చినట్లయింది. తెలుగు వారిని బరిలోకి దింపడం ద్వారా 2 తెలుగు రాష్ట్రాల్లో ఒక్క కాంగ్రెస్ మాత్రమే బీజేపీని, ఆ పార్టీని అనుసరిస్తున్న హిందుత్వాన్ని వ్యతిరేకిస్తున్నట్లు రేవంత్ చాటగలిగారని, ఈ విధంగా కాంగ్రెస్ పార్టీపై మైనారిటీల్లో మరింత ఆదరణ పెరిగేలా వ్యూహం రచించారంటున్నారు. ఇక స్వరాష్ట్రంలో తెలంగాణ బ్రాండ్కు ఏకైక అంబాసిడర్గా చెప్పుకునే బీఆర్ఎస్కు రేవంత్ రెడ్డి ఝలకిచ్చారంటున్నారు. ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా తెలంగాణకు చెందిన రిటైర్డ్ న్యాయమూర్తిని ఎంపిక చేయడం విద్యావంతులు, యువతలో కూడా ఆలోచనలు రేకెత్తించిందంటున్నారు. అధికారంలో ఉండగా దేశ్కి నేతగా చెప్పుకున్న కేసీఆర్ గతంలో ఈ విధంగా తెలంగాణ ప్రముఖులకు జాతీయ స్థాయిలో గౌరవం తెచ్చే పని చేయలేదని చెప్పుకునేలా రేవంత్ నిర్ణయం ఉందని అంటున్నారు. ఇదే సమయంలో టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు కూడా రేవంత్ షాక్ ఇచ్చారు. బీజేపీ భాగస్వామిగా టీడీపీ తమిళనాడుకు చెందిన సిపి రాధాకృష్ణన్కు మద్దతు ప్రకటించింది. అయితే టీడీపీ పుట్టుకతోనే వినిపించిన తెలుగువారి ఆత్మగౌరవం అన్న నినాదం చంద్రబాబును ఇరుకున పెడుతోంది. జాతీయ స్థాయిలో తెలుగువారి ఔన్నత్యాన్ని చాటి చెప్పే సుదర్శన్ రెడ్డి పోటీపై చంద్రబాబు పునరాలోచనలో పడేలా రేవంత్ నిర్ణయం తీసుకున్నారు.